నాయకులు అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి వారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో 9 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి జరిగినటువంటి సంగతి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి అంటే ఇలా ఒక మెడికల్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక అగ్రికల్చర్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, ఇలాంటి కాలేజీలు కట్టించినటువంటి ఘనత గౌరవ కేటీఆర్ గారిది. అదేవిధంగా విద్యా వ్యాప్తికి అనేక పాఠశాలలు నిర్మించి కేజీ టు పీజీ పాఠశాలలు నిర్మించి విద్యార్థులందరికీ కూడా విద్యను అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప మనిషి గౌరవ కేసీఆర్ గారు. అది కాకుండా ఉద్యోగార్థుల కొరకు సిరిసిల్ల జిల్లాలో అనేకమైనటువంటి గ్రంథాలయ భవనాలు నిర్మించి విద్యార్థులందరినీ ఉద్యోగులు చేసినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే మీరు ఇప్పటి వరదాకా ఆయన పెట్టినటువంటి భిక్షల్నే మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప మీ ఏడాది పాలనలో ఒక్క భవనాన్ని కానీ ఒక్క రోడ్డును కానీ నిర్మించిన చరిత్ర లేదు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు అన్నారు, సిరిసిల్ల తంగలపల్లి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి కిందికి ఎండాకాలంలో నీళ్లు ఉంటాయన్నాడు. ఎండాకాలంలో నీళ్లు చూపెట్టిండు. వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చిండు. రైతులందరికీ కూడా నీళ్లు అందించి ఉచిత విద్యుత్తును అందించి రైతులను ప్రోత్సహించినటువంటి గొప్ప మనిషి కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎక్కడ అనుభవం లేకుండా ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తి ఆ గొప్ప మనసుని విమర్శించడం అనేటువంటిది చాలా తీవ్రంగా ఖండించదగ్గది. దయచేసి మీరు అభివృద్ధి ఏం చేసినో చెప్పి మీరికి బేరీజ్ వేసి మేము ఇది చేసినాం వాళ్ళు గింతే చేసినని చూపెట్టేటువంటి కార్యక్రమాలు చూపెట్టకుండా బదనాం చేసి బట్టగాల్చి మీదేసేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అభివృద్ధి అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఇది మీరు మాట్లాడే మాటలు కాదు. ఇకనైనా అభివృద్ధిని చూడండి. ఆ రోజులలో పందులు శైల విహారం చేసినటువంటి సిరిసిల్లాను ఇలా సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మనిషి మా కేటీఆర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని అభివృద్ధి చేయలేదని ఇలా అనేక జంక్షన్లు, కూడళ్ళు, డివైడర్లు, అందమైనటువంటి పరిస్థితులలో అనేకమైన పార్కులు నిర్మించిన చరిత్ర కేటీఆర్ గారు. మీరు ఏం చేయకుండా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్, దయచేసి ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం.